ఫ్రెండ్స్, రైతు ప్రపంచం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పుచ్చచేలో వాటర్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వాటర్ అనేది అధికంగా ఇవ్వద్దు, మరి తక్కువగా ఇవ్వద్దు. సో ఇది ఏ ఏ స్టేజ్లో ఎంతెంత వాటర్ ఇవ్వాలనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం ఏం చేస్తామంటే దుక్కి మెత్తగా దున్నేసి బోదలు పోసి డ్రిప్ పరిచి మల్చింగ్ షీట్ వేస్తాం. సో దీని తర్వాత మనం డే 1 అనేది గింజలు పెడతామండి. గింజలు పెట్టిన రోజు మనం 24 అవర్స్ వాటర్ ఇవ్వాలి. ఇది 24 అవర్స్ అనేది ఎట్లా అంటే మోటార్ బట్టి ఉంటుందండి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న మోటార్ ఇది 2 ఇంచులు మంచిగా పోస్తుంది. సో నేను 24 అవర్స్ ఇచ్చేసరికి నాకు బోధ అంతా పదునైంది. సో అట్లా సరిపోయింది నాకు. మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఒకసారి మీరు బోధ పక్కకి ఇట్లా వాటర్ దిగిందంటే మోటార్ బంద్ చేసుకోవచ్చు. అది మీ మోటార్ కెపాసిటీ బట్టి. ఒకవేళ 2.5 ఇంచుల మోటార్ అయితే 18 గంటలైనా సరిపోతుంది. ఇంచున్నర అయితే ఒక 30 గంటల వరకు ఇచ్చుకోండి. సో ఇది మన ఫస్ట్ రోజు ఇలా ఇవ్వాలి వాటర్. సో తర్వాత ఏంటంటే ఒక సెకండ్ డే అనేది మనం ఆపిన ఏం లేదండి, ఎందుకంటే పదును బాగానే ఉంటుంది. ఈ థర్డ్ డే నుంచి ఏం చేయాలంటే మనము కేవలం 2 గంటలు ఇస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ పదును అనేది బోధ మొత్తం ఉంటుంది. ఏదైనా పై పదును ఆడుతూ ఉంటే మనం పైకి ఇస్తూ ఉండాలి. సో ఇది ఇట్లా కంటిన్యూ చేసుకుంటే ఒక 10 డేస్ వరకు ఈ ప్రాసెస్ ఫాలో కావచ్చు. సో దీని తర్వాత ఏం చేయాలంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పెంచుకుంటూ ఉండాలి. ఇది మనం ఏం చేయాలంటే రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఈ బోధ మీద మనం కాలు పెట్టినట్టయితే మనకు అది సునాయాసంగా లోపలికి వెళ్ళాలండి. అలా వెళ్ళినట్టయితే మనకి బోధ మీద పదును మంచిగా ఉన్నట్టు, తీగ కూడా మంచిగా పదును తీసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఇది అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మనకు ఒక ఎకరం ఉన్నట్టయితే ఒక 10 సార్లు ఇట్లా కాలుతో ఇట్లా పెట్టి చూసినట్టయితే ఊరికైనా లోపలికి వెళ్ళేటట్టు చెక్ చేసుకోవాలి. ఇలా మనం 15 రోజుల వరకు ఒక 2 గంటలు లేదా 2.5 గంటలు ఇచ్చుకోవచ్చు అండి. దాని తర్వాత ఏం చేయాలంటే 3 గంటలు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎండాకాలం తీగ పెరుగుతూ ఉంటుంది, తీగకు వాటర్ కూడా ఎక్కువ సప్లై కావాల్సి వస్తుంది. ఇది 15 నుంచి ఒక 25 డేస్ వరకు కంటిన్యూగా 3 అవర్స్ ఇవ్వాలండి. కంటిన్యూ అంటే ఒక రోజుకి 3 అవర్స్, మళ్ళీ నెక్స్ట్ డే 3 అవర్స్ అట్లా ఇస్తూ ఉండాలి. సో దీని తర్వాత ఏం చేయాలంటే ఒక 2 డేస్ వాటర్ మొత్తం మనం నిలిపేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే తీగ అనేది మొత్తం కొంచెం ఇట్లా ఎండినట్టు అయ్యి, దాని తర్వాత ఏంటంటే మనం వాటర్తో పాటు ఈ న్యూట్రిన్స్ అనేది సప్లై చేయాలి. సో దానివల్ల ఏంటంటే తీగ ఎండినట్టుండి ఒకటేసారి న్యూట్రిన్స్ చేయడం వల్ల బలంగా వస్తుంది తీగ అనేది. సో ఆ 25 డేస్ తర్వాత ఏంటంటే మనకు నార్మల్గా ఫ్లవరింగ్ స్టేజ్ ఉంటుందండి. ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో మనకి తీగ అనేది బలంగా రావాలి. సో దానికోసమనే ఈ 2 డేస్ వాటర్ అనేది మనం నిలిపేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మనం 3 అవర్స్ కంటిన్యూగా ఇస్తూ ఉంటాము. ఇలా ఒక 30 డేస్ వరకు ఈ ప్రాసెస్ని ఫాలో కావాలి. 30 డేస్ తర్వాత ఏంటంటే మనకి ఫ్రూట్ సెట్టింగ్ కూడా మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు కొంచెం తక్కువ ఇచ్చిన ఏం లేదండి, ఒక 2 అవర్స్ ఇచ్చినా సరిపోతుంది. అప్పుడు ఫ్రూట్ సెట్టింగ్ అప్పుడు ఏంటంటే వాటర్ అధికంగా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఫ్రూట్ సెట్టింగ్ అనేది సరిగ్గా జరగకుండా కాయలు రాలుతూ ఉంటాయి. సో అప్పుడు మనం ఒక 2 అవర్స్ అట్లా ఇచ్చుకున్నా సరిపోతుంది. సో ఈ ఫ్రూట్ సెట్టింగ్ అనేది మనకి ఏంటంటే 30 to 45 డేస్ మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్రూట్ సెట్టింగ్ అప్పుడు కొంచెం మనం వాటర్ అనేది కనిపెట్టుకొని ఉండాలి. మరీ ఎక్కువ పదును అవసరం లేదు. తీగ చనిపోకుండా దానికి సరిపడే పదును తీసుకుంటే సరిపోతుంది. సో 45 డేస్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఈ పిన్ అనేది దోసకాయ సైజ్ అవుతుంది. దోసకాయ సైజ్ అంటే మన అందరికీ తెలుసు, ఇంత సైజ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం వాటర్ కంటిన్యూగా ఇచ్చేసు. ఎలా అంటే 4 అవర్స్ ఇవ్వాలండి ఇక్కడ నుంచి. సో 45 to 55 డేస్ వరకు మనం ఒక 4 అవర్స్ కంటిన్యూగా ఇచ్చేసు. డైలీ 4 అవర్స్ ఇవ్వాలండి. మనకి ఇక్కడ డే బై డే కాదు, డైలీ ఇచ్చేసేయాలి. సో 55 డేస్ వచ్చేసరికి ఏమవుతుందంటే కాయ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక 1/2 kg, 750 grams లేకపోతే 1 kg, 1.5 kg. అది ఎట్లా అంటే మనం పైగా ఇచ్చే సప్లిమెంట్స్ బట్టి లేదా కిందంగా ఇచ్చే సప్లిమెంట్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు చాలామంది మనకి 1919 ఇస్తూ ఉంటారు, 1261, ఇవన్నీ కిందంగా ఇచ్చే సప్లిమెంట్స్ బట్టి కాయ గ్రోత్ అనేది ఉంటుంది. సో దీని తర్వాత ఏంటంటే 55 డేస్ నుంచి ఏంటంటే మనకి కాయ అనేది క్రూషియల్ అండి. క్రూషియల్ అని ఎందుకంటున్నా అంటే ఇక్కడ నుంచే మన కాయ అనేది లావడానికి మనం 13-0-45 ఇస్తాం. సో ఇది ఇచ్చినప్పుడు ఎట్లా అంటే మనం ఖచ్చితంగా 5 నుంచి 6 గంటలు ఇవ్వాల్సిందండి. ఎందుకంటే కాయ అనేది ఈ పిండిని తీసుకొని అలాగే ఆ వాటర్ని తీసుకొని బాగా లావ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం కానీ ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే మనది 55 డేస్ ఉంది. సో నేను డైలీ 6 అవర్స్ ఇస్తున్నానండి. సో ఇలానే కంటిన్యూ చేసుకోవాలని ఇంకో మనకు ఒక 10 డేస్లో మనకు కటింగ్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఇలానే ఒక 6 అవర్స్ కంటిన్యూ ఇచ్చేసి లాస్ట్ డే ఇక కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఎలాగైనా చేసుకోవచ్చండి.